అందరికీ నమస్కారం. ఈరోజు ఏం చేస్తున్నామంటే మా అన్నయ్య నన్ను మన సత్యకృష్ణ గారిని కళ్ళు తాగడానికి తీసుకెళ్తున్నారు. ఎప్పుడైనా తాగావా కళ్ళు? నేను నా చైల్డ్హుడ్ లో ఒకసారి తాగా. అబద్ధాలు అన్ని రోజు తాగుతా. లేదు, మాకిద్దరికి ఫస్ట్ టైం నేను టేస్ట్ చేపిస్తాను రా అని మా అన్నయ్య తీసుకెళ్తే సరే అని. బిఫోర్ బట్ చాలా డేస్ క్రితం. చైల్డ్హుడ్ అంటే ఇట్స్ లైక్ ఎప్పుడో గుర్తు కూడా లేదు నాకు. ఎప్పుడో నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా తాతయ్యతో పాటు అలాగా ఒక గ్లాస్ తాగినప్పుడు కొంచెం అదో రకంగా ఉందని నేను ఎక్కువ తాగలేకపోయాను. కళ్ళు ఏమంత చెడ్డ విషయం కాదు. తర్వాత నాకు ఛాన్స్ రాలే, హైదరాబాద్ లో మనకి అంతగా దొరకవు కాబట్టి. సో ఐ నెవర్ ట్రైడ్ బిఫోర్ అని అనుకోవాలి. గ్లాస్ అది తాగినట్టు కాదు. సో కళ్ళు అంత చెడ్డ విషయం కాదు, మంచి విషయం అని మా అన్నయ్య నన్ను బలవంతం చేసి తాగాలి పర్లేదు అని నన్ను రోజు ఇచ్చేస్తున్నాడు మా అన్నయ్య. అందుకనే సో అందుకని చెప్పి ట్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ముఖం సరిగా పెట్టు, ఛానల్ నీదేలే, ముఖం నాది కదా, పూర్తిగా పెట్టు. అంటే వెనకాల వాళ్ళు సిగ్గిఫైయింగ్ అనమాట, వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ ముఖం మీద బ్లర్ వేద్దాం. దిగాక కంప్లీట్ గా నిన్నే ఫోకస్ చేస్తాను. ఓకే, సో వీఆర్ ఆన్ ద వే టు కళ్ళు ప్లేస్. కళ్ళు కాంపౌండ్. కళ్ళు కాంపౌండ్ ఉండదు, అక్కడ చెట్ల దగ్గర కొడతారు, తీసి ఇచ్చే వాళ్ళు ఉంటారు, మనం తాగుతాం. ఓకే, దట్స్ ద ప్రాసెస్. ఓకే, తినడానికి ఏమైనా తెచ్చుకోవాల్సింది, మరి ఎట్టిగా ఏం తాగుతాం? అక్కడ చెట్టు నీళ్ళ నాకు ఎవరు అమావాస్య రోజు నాన్ వెజ్ తినకూడదా? ఇదేం కావాలి? తినేస్తారా? ఒక్కరోజు మిమ్మల్ని కాపాడేయాలి దేవుడు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అది చేసేయండి, అది తినేయండి. దిస్ ఇస్ ద వ్యూ, సన్సెట్. బడ్జెట్ లేని యూట్యూబర్ మంచి స్టాండ్ కొనుక్కోవచ్చు కదా. ఏంటి ఏం కావాలి? నీ కార్ లో కొనాలా? అదే ఒక 1 lakh 1 lakh కార్ లోకి ఏమేమి కావాలో అన్ని కొందాం. నీ వ్లాగ్స్ చేసుకోవడం కోసం మొత్తం కార్ మారుస్తాం. నా వ్లాగ్స్ చేస్తున్నాను, నీ కార్ సామాన్లుగా సప్లై చేయడానికి. ₹1,00,000 కావాలంట. ఓకే గైస్, మేము వెళ్తున్నాము. వెళ్ళాక అప్పుడు హౌ ఇస్ ద ఏంటి టేస్ట్ అని చెప్తాము. ఓకే, ఒక ప్లేస్కి వచ్చేసాము. ఇది చూడండి, పొలము సత్యకృష్ణ. మేము ఇక్కడ వచ్చాం, కానీ మాకు ఫ్రెష్గా కావాలంటేను ఆయన మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్తున్నారు. చూపిస్తాం. ఇదిగో ఈయనే ఆయన సెటప్. స్కోపింగ్. వావ్, కొండలు, గుట్టలు, కుండలా? సారీ గైస్, కుండలు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా పల్లెటూరు వాతావరణం అంతా కనిపిస్తుంది. ఐ లైక్ ఇట్. చూడండి, ఎడ్డులు, గడ్డి బాములు, చిన్నపిల్లలు. దీన్ని వెనక్కి ఎలా తిప్పాలి? యా, దిస్ ఇస్ ద వ్యూ. లుక్ ఎట్. అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, తప్పుగా అనుకోకండి, ఎందుకంటే మనం జాబ్ చేస్తాం. అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, క్షమించండి. సో ఆయన మనకు అక్కడ వెయిట్ చేస్తున్నాడు, మేము ఇక్కడ నడుచుకుంటూ రావాలి. అక్కడ తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో యా, అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. వాటి కింద కూర్చొని కళ్ళు తాగబోతున్నాం. ఓకే, తాటికల్లు వీరుడు చెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కేది కూడా వీడియో తీసి చూపిస్తాం. ఓకే, ఈ చెట్టు గ్రిప్ ఎలా దొరికింది? నేను అసలే నా మూత మీద కలుకుండా పడితే నేను మళ్ళీ మొహం చూపించలేను మీకు. చూసారుగా ఎంత కష్టపడి ఎక్కుతున్నారో. నేను కూడా అలా ఎక్కి ఏదో ఒక రోజు కళ్ళు తీయాలి. ఇలా పట్టుకొని కూడా ఇలా నేను ఎక్కలేను. ఈ తాటి చెట్టుకి కళ్ళు వచ్చింది, వాటిని ఇలా కట్ చేస్తే అందులోంచి కళ్ళు వస్తుంది. వాటిని తాగితే మనకి మత్తు వస్తుందా? కొంచెం వస్తుంది అనుకుంటా కదా. వస్తుంది అని ఎవరు కనిపెట్టారు? నాలాంటి మహానుభావులు కనిపెట్టి ఉంటారు. వాళ్ళకి అంటే నాకు. ఎంత బాగుంది కదా లొకేషన్. ఇంగ్లీష్ నీకెందుకు వస్తుంది? మనల్ని నన్ను చూపించు. ఓకే, ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్. నేను కూడా నిజంగా చిన్నప్పుడు ఎప్పుడో తాగాను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళది పక్కా పల్లెటూరు అనమాట. ఇంకా
వాళ్ళకి చెట్లు ఉన్నాయి వాళ్ళ పొలంలో. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు తాగినట్టు గుర్తు, బట్ దాని తర్వాత ఎప్పుడు అంత స్కోప్ రాకుండే. బట్ యా, మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాము. ఐ వాంట్ టు గివ్ ఇట్ ట్రై. బేసిక్గా ఈ కళ్ళు సమ్మర్లోనే దొరుకుతుందంట కదా, సమ్మర్లో తాగితే మంచిదంట. కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ సమ్మర్లో ఫెబ్ నుంచి దొరికే కళ్ళు మంచిదంట. ఆయన చెప్పాడు ఇందాక. ఫస్ట్ కళ్ళు తాగుతున్నాం. ఓకే, ఆకు ఇలా ప్రిపేర్ చేస్తున్నారు కళ్ళు ఇందులోంచి తాగడం కోసం. సో ఇందులో ఇప్పుడు కళ్ళు పోసుకొని తాగాలన్నమాట. ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు కళ్ళు తాగడానికి. ఓకే, నౌ గెట్ రెడీ. ఓ, కళ్ళుతోనే దీనికి కడగాలన్నమాట. దుమ్ములు కూడా కళ్ళుతో కడగాలి. చూపించి ఎలా ఉందో. ఓకే, రెడీ. ఇప్పుడు సత్యకృష్ణ దాన్ని కడగాలి ఫస్ట్. అంతే, ఇక్కడ ఇలా కూర్చోవాలి. కాదు, అలా అడ్డంగా అలా పోస్తూనే ఉంటారు అయితే. ఓకే, ఎంత తాగుతావు? చాలే. ఎలా ఉంది? బాగుంది. తీయగా ఉంది. నేను ఇప్పుడు ఓకే, ఇదే మనం వాడదాం. మళ్ళీ మన కోసం చేయరు. ఓకే, ఒక్క నిమిషం. మనకంత అలవాట్లేదు కదా అందుకే. ఓకే, నేను ఇక్కడ పెట్టుకొని డైరెక్ట్గా ఇలా తాగిస్తాను. వెళ్ళిపోయండి. ఇప్పుడు నేను తాగే గుటకలు కూడా వినిపిస్తాయి కదా. చాలు చాలు. బాగుంది, తీయగా ఉంది, అంత పుల్లగా. ఓకే, ఇప్పుడు మనకి తాటికల్లు తీసి మనకి ఇచ్చిన వాళ్ళ పేరు, తన పేరు భిక్షపతి. ఆయన చెప్తారు తాటికల్లు తాగడం మంచిది. మీరు కూడా చెప్పండి. తాటికల్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కళ్ళు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు పోతాయి, అంతే కదా, ఇలాంటివి పోయి చాలా మంచిగా ఉంటుంది. సో కళ్ళు తాగడం మేమేం కళ్ళు ప్రమోట్ చేయట్లేదు, బట్ ఆ మిత్ అనేది ఉంటుంది కదా, అది పోకూడదాం అని చెప్తున్నా. ఎవరైనా తాగొచ్చు కదా, అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్న పిల్లలు. సో చాలా మంచిది అనమాట. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 30 years నుంచి. మీరు తాగుతారా? రోజు తాగుతారా? అది దొరికినప్పుడు. అవునా? అందుకే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు ఆయన. 47 ఈజ్ నాట్ లుకింగ్ లైక్ 47, ఈజ్ లైక్ 32, 33 అలాగ ఉన్నారు. నైస్. అలా పాప బీటెక్ చేస్తుందంట చూడండి. ఈజ్ నాట్ లుకింగ్ లైక్ 40 కదా. అంటే మీరు కూడా తాగమని చెప్పను, బట్ యా, దట్ ఈస్ ద ట్రూత్. థ్యాంక్ యూ. అది జరిగింది ఫస్ట్ టైం కళ్ళు ఎక్స్పీరియన్స్. బాగుంది. కొంచెం నాకేదో తేడా, కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఓవరాక్షన్ వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళని తీయొద్దు అని చెప్పి పాప సిగ్గిఫైయింగ్ అనమాట వాళ్ళందరూ. సో వాళ్ళని తీయట్లేదు. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఫస్ట్ కళ్ళు ఎక్స్పీరియన్స్ బాగుంది. కాన్సెప్ట్ మొత్తం తీపించినందుకు మా సైడ్ ఇంకా బాగుంటుంది. మనకి టైం కుదరలేదు. అనుకున్నా ఈసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ కళ్ళు అని, టైం కుదరలేదు. బట్ ఫైనల్లీ ఓకే గాయ్స్, దట్ ఈస్ ఫర్ టుడే కళ్ళు డే. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఈయన రాకపోవచ్చు, నేను వస్తాను. ఓకే, బాయ్. మీకు కనిపిస్తారా వీడియోలో? తీయాలా? నేను కూడా రండి. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. హాయ్ చెప్పండి. ఎలా ఉన్నారు? ఏ ఊరిది? కమలాపురం. ఇలా రండి. ఓకే, ఏ క్లాస్ అందరూ? అంటే లైక్ స్కూల్కి వెళ్తున్నారు కదా. ఓకే, మంచిగా చదువుకోండి. ఓకేనా? బాయ్.